భూమి తన చుట్టూ తాను తిరుగుతుందని ప్రతి ఒక్కరికి తెలుసు. మనం నివసిస్తున్న ఈ భూమి తన చుట్టూ తాను కొన్ని లక్షల సంవత్సరాలు తిరుగుతుందని, భూమి తిరగడం కొన్ని లక్షల ఏళ్లపాటు కొనసాగుతుందని సైంటిస్టులు నిరూపించారు. భూమి ఒక వంపుకు వంగి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అందుకే గురుత్వాకర్షణ సరైన విధంగా జరుగుతుంది. అయితే ఒకవేళ ఇది సడన్ గా తిరగడం ఆగిపోతే చాలా పెద్ద వినాశనానికి దారితీస్తుంది. భూమి ఒక్కసారి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పడుతుంది. దీనివల్ల మనకు డే అండ్ నైట్ అనే కాలమానం నడుస్తుంది. కానీ ఒక్కసారిగా భూమి తిరగడం ఆపేసిందంటే పగలు రాత్రులుండవు. సగం భూమి సూర్యరశ్మి లేకుండా, సగం భూమి రాత్రి సమయం లేకుండా ఉంటుంది. దీంతో సూర్యరశ్మి సోకని భూప్రాంతంలో మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకోలేకపోతాయి. దీంతో మనుషులకు అవసరమైన ఆహారం లభించదు. చెట్ల నుండి ఆక్సిజన్ ఉత్పత్తి తగ్గుతుంది. అంతా చీకటిమయంగానే ఉంటుంది. భూమధ్యరేఖ ప్రాంతంలో ఉన్న దేశాల్లో నిత్యం సూర్యుడి సెగ తగులుతూనే ఉంటుంది. మరోవైపు ధ్రువ ప్రాంతాల వైపు ఉన్న దేశాలు ఎక్కువ రాత్రి సమయాన్నే గడపాల్సి ఉంటుంది. ఒకవేళ భూమి తిరగడం మానేసిందంటే రాత్రి పగలు మారడానికి 6 నెలలు పడుతుంది. సడన్ గా భూమి తిరగడం మానేయడం వల్ల కాలాలు మారే ప్రక్రియ ఇప్పుడు ఉన్నంత సున్నితంగా ఉండదు. సీజన్ అనేది చాలా కఠినంగా మారి విశ్వంపై దుష్ప్రభావం చూపుతుంది. భూమధ్య రేఖకు దగ్గరగా ఉండే దేశాల వాళ్ళు చాలా భయంకరమైన వేడిని, భూమధ్య రేఖకు దూరంగా ఉండే దేశాలు భయంకరమైన చలికాలం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితులు భూమి ఉత్తరం వైపు కొంతకాలం, దక్షిణ వైపు కొంతకాలం తిరగడం వల్ల ఏర్పడతాయి. దీన్నే మనం ఉత్తరాయణం, దక్షిణాయనం అని పిలుస్తాం. సడన్ గా భూమి తిరగడం మానేస్తే అయస్కాంతం క్షేత్రం నాశనమయ్యే ప్రమాదం ఉంది. అయస్కాంతం క్షేత్రం లేకపోతే హానికర రేడియేషన్, సూర్యుడి నుండి మంటలు వంటి భయంకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. భూమి తిరగడం మానేసిన తక్షణమే ఊహించని విధంగా ఈ ప్రపంచ వినాశనం జరుగుతుంది. మనుషుల జీవితం, ఈ ప్రాణకోటి జీవితాలు సజావుగా సాగాలంటే భూమి ఎప్పుడూ తిరుగుతూనే ఉండాలి. Like and subscribe Eagle Media Works.